మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఏపీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తొలి రోజు ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 21 రోజుల బస్సు యాత్రలో భాగంగా మొదటి రోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని పరోక్షంగా విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో అందరికీ తెలుసంటూనే తన ఇద్దరు చెల్లెళ్లు కూడా ఆ నేరస్తుడికి మద్దతిస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు జగన్. రాజకీయ కుట్రతో తనను ఓడించడానికి దెబ్బ తీయడానికే అందరూ ఒక్కటయ్యారని, తన వాళ్లతో తనపైనే విమర్శలు చేయించే నీచ స్థితికి దిగజారుతున్నారని మండిపడ్డారు జగన్. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు తన వాళ్లను ఉసిగొలుపుతున్నది ఎవరో తనకు తెలుసన్నారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపు ఉన్నా నేను మాత్రం ప్రజల పక్షానే ఉన్నానని గర్వంగా చెప్తున్నానన్నారు. 58 నెలల తమ ప్రభుత్వ పాలనను బాధ్యతగా నిర్వహించారని, ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి వాటిని అమలు చేశారన్నారు. తాను ప్రజల కోసం 130 సార్లు బటన్ నొక్కానని, మన ప్రభుత్వం కోసం ప్రజలు 2 సార్లు బటన్ నొక్కాలంటూ ప్రజల్ని వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించాలని కోరారు వైఎస్ జగన్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ చేపట్టిన బస్సు యాత్ర నిర్వహించిన తొలి బహిరంగ సభకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తారనే నమ్మకం కలిగిందన్నారు.